హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇనోటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దామంటే గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత పాపప్లోనే మీకు మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఉంటుంది, లేదంటే నోటిఫికేషన్, లేదంటే అకౌంట్లోకి వెళ్ళి మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ మనకు పాపప్లో ఉంది కాబట్టి మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం. లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా షో అవుతుంది. యునైటెడ్ స్టేట్ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అనేది ఇక్కడ షో అవుతుంది. సో కార్నర్లో వచ్చేసి యాడ్ ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎలా స్టెప్స్ ఫాలో అవుతానో సేమ్ స్టెప్ మీరు అలానే ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా మీకు అప్రూవ్ అవుతుంది. స్టార్ట్ ఫామ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వెరిఫికేషన్ అడుగుతుంది. 2 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా షో అవుతుంది. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్గా కంప్లీట్ చేద్దాం, ఒక్కొక్క స్టెప్గా. ఇక్కడ ఇండివిజువల్, నాన్ ఇండివిజువల్ ఉంటుంది. ఇండివిజువల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. సో మనం నాన్ ఇండివిజువల్ బిజినెస్ కాదు. సో ఇప్పుడు మనం మీరు యూఎస్లో ఉంటున్నారా లేదా అని అడుగుతున్నారు. లేదు కాబట్టి మనం ఇండియాలో ఉన్నాము కాబట్టి నో ఆప్షన్ ఇచ్చేయండి. నో ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇవ్వండి. ఇక్కడ 2 ఫామ్లు ఉంటుంది, W8BN ఫండ్, W8ECI ఫామ్. W8BN ఫామ్ వచ్చేసి ఇండివిజువల్, W8ECI వచ్చేసి నాన్ ఇండివిజువల్ బిజినెస్ ఓరియంటెడ్. కాబట్టి మనం W8BN ఫామ్ ఫస్ట్ ఫామ్ క్లిక్ చేసుకుని సబ్మిట్ ఇచ్చేయండి. సబ్మిట్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్గా ఫామ్ని మనం ఫిల్అప్ అనేది చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు ఒక్కొక్కటిగా మనం కంప్లీట్ చేద్దాం. నేమ్ అనేది ఆటోమేటిక్గా ప్లేస్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం కంట్రీ చూస్ చేసుకుందాం. కంట్రీ చూస్ చేసుకున్న తర్వాత మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా. ఇక్కడ ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అడుగుతున్నారు, ఫారెన్ టీఎన్ అని అడుగుతున్నారు. ఇక్కడ అప్డేషన్ ఇది కదా, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు కదా మీరు అనుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. పాన్ కార్డ్లో ఎలా ఉందో అలా నంబర్ని మీరు ఎంటర్ చేసుకోండి. యూఎస్ఐటీఎన్ అవసరం లేదు. నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత అడ్రస్ షో అవుతుంది. మీరు రెండింటిలోనూ అడ్రస్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. టిక్ చేసుకోండి బాక్స్ని. సేమ్ అడ్రస్ వేసి పర్మనెంట్ అడ్రస్ మరి ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత స్ట్రీట్ అడ్రస్, తర్వాత టౌన్ బై సిటీ, పోస్టల్ కోడ్, స్టేట్ అవన్నీ మీకు ఆటోమేటిక్గా మీకు లోడ్ అవుతుంది. సెలెక్ట్ చేసి అడ్రస్ ఇచ్చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే నెక్స్ట్ ఆప్షన్కి వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్లో ట్యాక్స్ స్టేట్ ఏరియా ఉంటుంది. సో మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనం ఈ ఆప్షన్ చూస్ చేసుకోకపోతే 30% అనేది ట్యాక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. కాబట్టి మనం నో ఎస్ అని ఆప్షన్ ఇచ్చారు, ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత టిక్ చేసుకోండి. టిక్ చేసిన ఫాలోవర్డ్ బై మన కంట్రీ వచ్చేసి మన ఇండియా వచ్చేసి ట్యాక్స్ని వచ్చేసి రెడ్యూస్ అనేది చేస్తుంది. కాబట్టి ఇండియా ఆప్షన్ చూస్ చేసుకుందాం. ఇండియా ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత మనం స్పెషల్ రేట్ అండ్ కండిషన్ అప్లై చేసుకోవాలి. టిక్ చేసుకోండి. ఆర్టికల్ 12 పారాగ్రాఫ్ 12A 15%, 30% అనేది చూస్ చేసుకోకండి. టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్లో వచ్చేసి మనకు ఆర్టికల్ 7 అండ్ విత్హోల్డింగ్ రేట్ వచ్చేసి 0%. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ చేసుకోండి. మోషన్ పిక్చర్ అండ్ టీవీ రాయల్టీస్లో 12, ఆర్టికల్ 12, తర్వాత 15% టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ చేసేసుకొని పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకొని 30% మీరు చూస్ చేసుకున్నారంటే మీకే లాస్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇచ్చేద్దాం. సో అన్నీ మనం పర్ఫెక్ట్గా ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీస్. ఇక్కడ వచ్చేసి మీరు యూఎస్లో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, అదర్ రిలేటెడ్ చేస్తున్నారా లేదంటే నో ఇచ్చేసి టిక్ ఇచ్చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పేపర్లెస్ డెలివరీ అగ్రిమెంట్ టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఆప్షన్లో వచ్చేసి డాక్యుమెంట్ ప్రివ్యూ క్లిక్ చేసుకోండి. పీడిఎఫ్ షో అవుతుంది. పర్ఫెక్ట్గా అన్నీ ఉంటే మీరు నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫై అండ్ సైన్ ఉంటుంది. ట్యాక్స్ ఫామ్ సర్టిఫికేషన్ వచ్చి అండర్ పెనాల్టీస్. ఇక్కడ వచ్చేసి మీరు 30 రోజుల్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు మళ్ళీ రీసబ్మిట్ అనేది చేసుకోవచ్చు ట్యాక్స్, లేదంటే మీకు పెనాల్టీ అనేది వస్తుంది. ఇక్కడ ఇయర్ వచ్చేసి 1 జనవరి ఉంటుంది 2024. ఇప్పుడు మనం డిసెంబర్లో చేస్తున్నాం కాబట్టి 2024 అని ఇద్దాం. మీరు జనవరిలో చేస్తున్నారంటే 2025లో, జనవరిలో, ఫిబ్రవరి, మార్చ్ చేస్తున్నారు 2025 అనేది మీరు వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం డిసెంబర్ 2024 డిసెంబర్ ఎండ్లో ఇస్తున్నాము కాబట్టి 2024 అనేది ఇచ్చాను. మీరు జనవరి, ఫిబ్రవరి 2025లో చేస్తుంటే 2025 అనేది ఇచ్చేసి ఎస్ ఐఎమ్ ది పర్సన్ ఇచ్చేసి టిక్ చేసేసుకొని సబ్మిట్ ఇచ్చేయండి. లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు ఇమ్మీడియట్గా అప్రూవ్ అవ్వాలి. ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు మనకు ఇమ్మీడియట్గా అనేది అప్రూవ్ అవుతుంది. నేను అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు చూడండి మనకు ఇమ్మీడియట్గా అప్రూవ్ అనేది అయ్యింది, ఓకేనా. సో ఇప్పుడు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్డేట్ చేయాలని వీడియో క్లియర్గా చూస్తాను అనుకుంటా. మీకు ఇంకా క్లియర్ అవ్వకపోతే ఇంకొకసారి వీడియో చూడండి, రీసబ్మిట్ అనేది చేసుకోవచ్చు మీరు, ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.